నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో జగ్గారెడ్డికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా ఆయననే చెప్పింది. అయితే ఏంటి ఆ విషయం అంటే, జగ్గారెడ్డి అంటే ఎవరు? మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. సో ఆయన ఒక సినిమా చేయబోతా ఉన్నాడు, సినిమాలో నటించబోతా ఉన్నాడు. ఇది కొంత వినడానికి ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఇది ఆయన చెప్పినటువంటి విషయమే. సినిమాలో జగ్గారెడ్డి యాక్ట్ చేయబోతా ఉన్నాడు. ఆ సినిమాకు సంబంధించినటువంటి విషయాలను స్వయంగా ఆయననే ఈరోజు ఢిల్లీలో కొంతమంది మీడియా ప్రతినిధులతోటి చిట్చాట్ చేస్తున్న సందర్భంగా ఆఫ్ ద రికార్డ్ చెప్పినటువంటి ముచ్చట. అసలు జగ్గారెడ్డి ఏంది, సినిమాలు చేయడం ఏంది, దేనికోసం జగ్గారెడ్డి సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు ఆయన సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు, అసలు ఏంటి ఆ సినిమా, దీని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. అసలు జగ్గారెడ్డి ఢిల్లీకి ఎందుకు పోయిండు, అక్కడికి పోయి సినిమాల గురించి ఎందుకు చర్చిస్తూ ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, దీని గురించి ఒకసారి మాట్లాడదాం. అసలు జగ్గారెడ్డి సినిమా ఏంటి అంటే, సినిమా పేరు ద వార్ ఆఫ్ లవ్. సినిమా పేరు జగ్గారెడ్డి, దానికి పైన ద వార్ ఆఫ్ లవ్ అని చెప్పేసి ఒక సబ్ టైటిల్ లెక్క పెట్టిర్రు. దీని డైరెక్టర్ ఎవరంటే వద్ది రామానుజం అనేటువంటి డైరెక్టర్ తోటి ఈ సినిమా తీస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా స్వయంగా ఆయననే రిలీజ్ చేసిండు. ఆ సినిమా పోస్టర్లు కూడా ఇది బేసిక్గా ఫస్ట్ రాగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే మనకు ఢిల్లీ నుంచి కొంతమంది మిత్రులు పంపించినప్పుడు ఇది ఏదో ఏఐ మార్ఫింగ్ లెక్క అనుకున్నాం మనం. ఏఐ మార్ఫింగ్ చేసింది కావచ్చులే, ఇది ఫేక్ ఫోటోలు అయి ఉంటాయి, ఆయన ఏదో సినిమాలో నటిస్తా అని చెప్పగానే ఇవేవో క్రియేట్ చేసి ఉంటారు అని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ నేను తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేస్తే లేదు, స్వయంగా జగ్గారెడ్డి గారే నేను సినిమాలో యాక్ట్ చేయబోతా ఉన్నా, సినిమాల్లో నటిస్తున్నా. సో ఆ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్లను కూడా ఆయన సెల్లుల నుంచే మీడియా ప్రతినిధులకు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకు పంపించినట్ట. ఆ పోస్టర్లు ఒకసారి చూపిస్తాను మీకు. పోస్టర్ చూపించిన తర్వాత చూడండి, ఇగో ఇది జగ్గారెడ్డి ద వార్ ఆఫ్ లవ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షను వద్ది రామానుజం అనేటువంటి డైరెక్టరు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది ఇంకా చూపిస్తాను నాకండి, ఫోటోలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇగో మొత్తం కత్తులు ఉన్నాయి. మరి జగ్గారెడ్డి గారు ఒక రన్నింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ కారు తలగబడిపోతూ ఉన్నది, కత్తులు కనపడతా ఉన్నాయి. జగ్గారెడ్డి లుక్ కూడా కొంత ఎట్లా ఉంటుంది, కొంత మాస్ లుక్ ఉంటుంది. సినిమాల్లో కొంత అగ్రెసివ్గా ఉంటారు కదా కొంతమంది క్యారెక్టర్స్, అలా ఆ లుక్ అయితే కనపడతా ఉన్నది. ఇగో ఇందులో అయితే చూడండి, మంచి వైట్ పంచా వేసుకున్నాడు, పంచా వేసుకొని గడ్డం నిండుగా ఉన్నది, ఒక దార్కార్ లెక్క కూర్చున్నట్టుగా కనపడతా ఉన్నది. మరి ఈ సినిమాలో జగ్గారెడ్డి ద వార్ ఆఫ్ లవ్ అనేటువంటి సినిమాలో హీరోనా లేకపోతే విలనా లేకపోతే ఏంటిది అనేది అర్థమవుతలేదు. కానీ ఈ లుక్ ఇవన్నీ చూస్తే ఒక పెదరాడి టైప్లో గిడ్డం అంతా జోరుగా పెంచి మెడల ఒక దండేసుకొని చేతికి వాచ్ ఉన్నది, ఒక చైర్లో ఏమంటారు ఒక రాజసం ఉట్టిపడేటువంటి విధంగా ఆయన కూర్చున్నాడు అందులో. మళ్ళీ ఇక్కడనేమో అదే జగ్గారెడ్డి చేతిలో కత్తి కనపడతా ఉన్నది. ఈ కత్తి సింహాద్రి కత్తి మరి ఈ ఛత్రపతి కత్తి అర్థమవుతలేదు, కానీ ఒక కత్తి అయితే కనపడుతున్నది. మరి ఇందులో సినిమాలో హీరోనా విలనా ఏంటిది అనేది మాత్రం ఇంకా తెలియదు. అయితే దీనికి సంబంధించి ఆయన చిట్చాట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఏమని చేసిండు అంటే, ఇగో త్వరలో ఒక ప్రేమ కథ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పిండంట ఆయన. ఒక ప్రేమ కథ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పిండు. నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నట్టు చెప్పిండు. అంటే ఈయన నిజ జీవితమా లేకపోతే వేరే ఇతరుల నిజ జీవితంలో ఉన్నటువంటి పాత్ర ఈయన పోషిస్తున్నాడా అనేది క్లారిటీ లేదు. కానీ నిజ జీవితంలో ఒక క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో ఆ పాత్రనే నేను పోషిస్తూ ఉన్నా. ఆ పాత్ర ఎప్పుడు వస్తుంది అంటే ఇంటర్వెల్కి ముందు వస్తుందంట. ఈ పాత్ర ఇంటర్వెల్కి ముందు వస్తుందంట. దానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు కూడా తొందరలోనే చెప్తా అని చెప్పిండ్రు. దాంట్లో లవ్ స్టోరీలో స్పెషల్ రోల్లో మన జగ్గారెడ్డి గారు నటిస్తున్నారంట. నా ఒరిజినల్ క్యారెక్టర్కు సినిమాలోని రోల్కు అద్దం పట్టనుంది అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది అంటే ఈయన ఒరిజినల్ క్యారెక్టర్ అంటే ఈయన ఒరిజినల్ క్యారెక్టర్కి సినిమాలో ఉన్నటువంటి ఆ పాత్రకి చాలా సిమిలర్గా ఉన్నదనమాట. సో కాబట్టి అందుకే నేను ఇందులో నటిస్తున్నా అని చెప్తా ఉన్నాడు జగ్గారెడ్డి. అందుకే ఈ సినిమాలో నేను నటిస్తూ ఉన్నా. మళ్ళీ ఈ సినిమాలో నటిస్తేందుకు నేను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్మిషను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్మిషను, వీళ్ళందరూ పర్మిషన్ తీసుకొని ఈ సినిమాలో నేను నటిస్తూ ఉన్నా. దాంతోపాటు ఈ ఉగాదికి ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ వింటాను. వచ్చే ఉగాది నాటికి సినిమా విడుదలవుతుంది. ఒక వ్యక్తి కలిసి నా క్యారెక్టర్కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్నటువంటి సినిమా ఉందని చెప్పాడు. ఆ సినిమాలో నటించమని అడిగారు. ఇంటర్వెల్ ముందు మొదలయ్యే పాత్ర అది సినిమా చివరి వరకు ఉంటుంది అని చెప్పేసి జగ్గారెడ్డి చెప్పిండు. అదే దీంట్లో ఇది ఒక తెలుగులోనే కాదు, ఈ సినిమా మొత్తం హిందీలో కూడా పాన్ ఇండియా అన్నమాట. పాన్ ఇండియా మూవీ, ఇంతకుముందుకు పాన్ ఇండియా మూవీ తీసిన
అద్దంకి దయాకర్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన కూడా పాన్ ఇండియా మూవీ ఒకటి తీసిండు, అది జై భారత ఏదో సినిమా ఉంటుంది, అది తీసి మొత్తము దేశవ్యాప్తంగా దాన్ని రిలీజ్ చేసిరు. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ వాళ్ళకు అధికారంలోకి వచ్చినాక ఇటు పదవులు వస్తూ ఉన్నాయి, ఇటు సినిమాల అవకాశాలు వస్తూ ఉన్నాయి. జగ్గారెడ్డికి అయితే ఒక మంచి ద వార్ ఆఫ్ లవ్ అనేటువంటి సినిమా అవకాశం వచ్చింది. అది అందులో ఆయన చెప్పిన పదాలు కూడా చూడండి. ఒక వ్యక్తి కలిసి నా క్యారెక్టర్కి తగ్గట్టుగా ఒక క్యారెక్టర్ ఉన్నది కాబట్టి మీరు ఆ సినిమా ఉంది, మీరు ఆ సినిమాలో చేయమని చెప్పిర్రు. ఇంటర్వెల్ ముందు మీకు ఈయన క్యారెక్టర్ వస్తుందంట, ఇంటర్వెల్ ముందు వచ్చి సినిమా అయిపోయిందాక ఉంటుందంట. అయితే ఇందులో వచ్చే ఉగాది, ఈ ఉగాదికి అంటే మంచి ముహూర్తం పెట్టుకున్నట్టుంది ఉగాదికి. ఆ ఉగాది నాడు సినిమా మరి ఉగాది పచ్చడి తాగి మంచిగా బచ్చాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తినేసి మంచిగా సినిమా కథ విని వచ్చే ఉగాది నాటికి ఈ సినిమా రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉందంట. మరి చూడాలి, జగ్గారెడ్డి చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, నవ్వు వస్తుంది నాకు కూడా. అయితే ఇందులో అసలు సినిమా స్టోరీ వినలేదు నేను, కానీ ఇప్పుడు వింటా అని చెప్తా ఉన్నాడు జగ్గారెడ్డి గారు. మరి వినకుండానే ఓకే వేసిండా, లేకపోతే ఇదంతా ఒక ప్రచారం కోసం చేస్తూ ఉన్నాడు? ఆ ఆర్జీవి బేసిక్గా ఏం చేస్తాడు, ఏదైనా సినిమాకు కాంట్రవర్సీ క్రియేట్ చేసి ప్రచారం చేస్తూ ఉంటాడు ఏదో ఒక రకంగా. సో అట్లా మరి కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఏమైనా ప్రచారం చేసుకుంటా ఉన్నాడో తెలియదు. కానీ వాస్తవానికి ఈయన అక్కడికి ఢిల్లీకి పోయింది రాహుల్ గాంధీని కలుస్తందుకు పోయింది. ఈయన రాహుల్ గాంధీని కలుస్తందుకు పోయి, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు, రాహుల్ గాంధీ లేడు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేడు ఢిల్లీలో, కేసీ వేణుగోపాల్ ఎవరు లేరు. ఇక లేకపోయేసరికి ఈయననే ఇక ఈ సినిమా ముచ్చట్లు వీళ్ళందరికీ చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇవాళ రేపటి వరకు అక్కడనే ఉంటాడంట ఢిల్లీలో. రేపు ఆ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కనుక దొరికితే ఈయన రాహుల్ గాంధీని కలిసి వస్తా అని చెప్తా ఉన్నాడు. దొరకకపోతే రేపు మళ్ళీ రైలు ఎక్కి వస్తాడంట. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మరి మీనాక్షి నటరాజన్ని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా ఏమో తెలియదు, కానీ పోతప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కిపోతారు బేసిక్గా కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఏ చిన్న పనున్నా ఢిల్లీకి పోవాలి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కిపోతారు. కానీ జగ్గారెడ్డి గారు నిన్న రైలు ఎక్కిపోయినంట ఢిల్లీకి. ఇప్పుడు రేపు కూడా మళ్ళీ రైలు ఎక్కే వస్తాడంట. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు రైలు ఎక్కిపోతా ఉన్నారు, రైలు ఎక్కి వస్తూ ఉన్నారు. మరి ఆమె వచ్చి ప్రభుత్వ గెస్ట్ హౌస్లలో ఉంటుంది, ఆర్టీసీ బస్సులలో కూడా ఎక్కుతుందేమో మరి రేపు మాపు. మరి వీళ్ళు కూడా అట్లా ఎక్కుతారా, మరి వీళ్ళు కూడా ప్రభుత్వ గెస్ట్ హౌస్లలో ఉంటారా అనేది చూడాలి. ఏదేమైనా మరి రేపు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తే రాహుల్ గాంధీని కలిసి మరి రాజకీయం మాట్లాడతారా, లేకపోతే సినిమా ప్రమోషన్ గురించి జగ్గారెడ్డి సినిమా దాని గురించి ఏమైనా మాట్లాడతారనేది చూడాలి. కొంత ఇంట్రెస్టింగ్ అయితే కనపడతా ఉన్నది. చూడాలి ఏ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అనే సినిమా ఎట్లుండబోతా ఉంది ఏంది అనేది. నిజంగా పొలిటికల్ వర్గాల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఒకవేళ జగ్గారెడ్డి సినిమా చేస్తే ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే కొంత ఆయన రూపురేఖలు అవన్నీ కూడా కొంత సినిమాల్లో దార్కారి ఉన్నట్టే ఉంటాయి. అవునరా బాయ్ గిట్లా గట్లా అని మాట్లాడుతూ ఉంటాడు. సో కాబట్టి చూడాలి ఎట్లా ఉంటుంది ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. జగ్గారెడ్డి సినిమా కోసం మనం కూడా వెయిట్ చేద్దాం.